వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అమరావతిలో చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజలు ఆందోళన పాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. చెప్పి ఈరోజు తిరుపతిలో పెట్టడం జరిగింది. అసలు సూపర్ 6 అనేది హిట్ అవడానికి సినిమా ఎప్పుడు తీశారో చెప్పండి. అసలు సినిమా అనేది తీయలేదు. అటు 1, 2 స్టార్ట్ చేసి 1 షెడ్యూల్ 2 షెడ్యూల్ స్టార్ట్ చేశారు, కానీ మిగతా షెడ్యూల్ అన్నీ అవలా ఇంతవరకు ఎక్కడ మరి ఉద్యోగ వృద్ధి ఇవ్వలేదు. అక్కడికి 18 సంవత్సరాల ఆడపిల్లలకి 1500 నెలకి ఇస్తాను ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు. మరి సినిమా తీయకుండానే సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు గారు ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేయండి. ఇది సినిమా తీయకుండా కూడా సూపర్ హిట్ అని చెప్పొచ్చే తెలివితేటలు ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక్క చంద్రబాబుకే చెల్లిద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వైఫల్యం చెందింది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి, ఉదాహరణకి ఈ అమరావతిలో ప్రజలందరూ కూడా నిరసనగా రావటం జరిగింది. దాన్ని చూసేనా కనీసం ప్రతి నియోజకవర్గంలో కూడా మా నాయకుడి పిలుపు మేరకు ఈ రోజున భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే మీరు ఈ పథకాలు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా రాబోయేది మన ప్రభుత్వమే. ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలో ఈరోజు అమరావతిలో మీ అందరూ చూశారు. ఎంతకన్నా కూడా సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే ఇంతమంది రోడ్డెక్కి మాకు నిరసన తెలియజేస్తున్నారంటే మీ మీద కూటమి ప్రభుత్వం రోజుకు ఒక అభాండం పేపర్లో రాయటం, మీడియా ఉందని చెప్పి మీడియాలో రాసుకోవటం. ఎంత అభివృద్ధి జరిగిందో మా ప్రభుత్వంలో ఒకసారి ప్రజలు చూస్తూనే ఉన్నారు, చూశారు కూడా ఇప్పటికీ. అట్లాగే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి తక్కువ టైంలో 3 సంవత్సరాలే ఉంది, 2 సంవత్సరాలు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తెచ్చి 6 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి మిగతాయి వివిధ స్టేజీల్లో ఉంటే దాన్ని కూడా పీపీపీ విధానం ప్రైవేటీకరణ చేసి జరిగింది. మరి ఈయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లేదు, హాస్పిటల్కి వెళ్తే మేము చేయమని చెప్తూ ఉన్నారు. మరి అట్లాగే 108, 104 అంబులెన్సులు లేవు, సక్రమైన మార్గంలో రావయ్యి. ఎంత కుంటుపడిందో విద్యా విధానం కానీ వైద్య విధానం కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే. ఆరోగ్యశ్రీకి వెళ్తే డాక్టర్లు అక్కడ చేయటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మరి ఇత్తనాలు, తొలక రైతు ఇత్తనాలు ఎంతవరకు ఇత్తనాలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ముందు చూపు లేదు. మరి రైతుకి గిట్టుబాటు ధర లేదు, పత్తికి కానీ అపరాలకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా వరదలు వచ్చి కానీ పోతే ఇంతమటికి ఇచ్చిన దాఖలు ఇచ్చినా కానీ కొద్ది గొప్ప తెలుగుదేశం కార్యకర్తల అకౌంట్లోకి వేసుకున్నారు.
గతంలో మరి చూసుకోండి, తెలుగుదేశం నాయకులను అడగండి పోయి కావాలంటే పసుపు వేసుకున్న వాళ్ళకి 1 ఎకరానికి 90,000 రూపాయలు వచ్చినాయి. అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? రైతులకి ఎందుకు మేలు చేయట్లేదు? రైతుల్ని ఎందుకు కుంగ చేస్తున్నారు? రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి కరెంటు బిల్లు వస్తే కట్ చేస్తున్నారు, ఎక్కువ వస్తే ఆ ఇంట్లో. అలాంటి పరిస్థితి. అలాగే ఆడబిడ్డ నిధి, ఇది ఎంత పచ్చి మోసం అంటే, ఎంతమంది ఇంట్లో ఉంటే నెలకు 1,500 కాడికి, ఇద్దరుంటే 3,000 కాడికి, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అని చెప్పి ఇట్లా చేతులెత్తి పైకాన్లా చేతులెత్తి పాపం ఆడవాళ్ళని మోసం చేయటం జరిగింది. ఇది దగా కాదా అని నేను అడుగుతున్నా. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి నేను మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.